నమస్కారం, నా పేరు త్రిష. ఛానల్ 9 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రారంభమైన కోదండరాముని బ్రహ్మోత్సవాలు. గర్భిణీపై వీఆర్ఓ దాడి. చంద్రబాబు నివాసంలో సిఆర్డీఏ 46వ అథారిటీ సమావేశం. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించండి. శ్రీ హజరత్ అమీర్ షా దర్గాను దర్శించుకున్న సివిల్ జడ్జిలు. బుజ్జేడిపాలెం పట్టణం పెద్దూరులో వెలిసి ఉన్న శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ఆరంభమయ్యాయి. పురాతన కాలంలో 1765వ సంవత్సరంలో 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమై రాష్ట్రంలోని అతిపెద్ద 2వ కాళికోపురంగా పేరుగాంచిన శ్రీ కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను వ్యవస్థాపక ధర్మకర్త దొడ్ల మురళీకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ సుగంధ పరిమళ పుష్పాలతో, చందన కుంకుమతో, మేళ తాళాలతో, మంత్రోచ్చరణ మధ్య పూజలు జరిపించి పుట్టమన్ను తెచ్చి అంకురార్పణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆదివారం ఉదయం శ్రీరామనవమి రోజున ధ్వజారోహణ కార్యక్రమం జరుగునని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త దొడ్ల మురళీకృష్ణారెడ్డి తెలిపారు. वाङ्खनाम पृथिवी त्वद्वर्तशासनान्मुधाजक्ता पवदेवानाहर्दं कुराराधना किञ्जकर्मणि तदङ्गं नत्सङ्ग्रहणं करिष्ये श्रीवो हुजामृतस्त्रीनागोऽस्तिकिंहान्यद्वर्गोऽस्तिभ्यः अर्थेन हत्यमृतधापायन सन्मानस्तयः पावकाः అతను ఒక బాధ్యత కల ప్రభుత్వ ఉద్యోగి. సమాజం పట్ల, మహిళల పట్ల సామరస్యంగా వ్యవహరించాల్సి ఉంది. కానీ సభ్య సమాజం తలదించుకునేలా ఓ నిండు గర్భిణీపై మద్యం సేవించి దుర్భాషలాడుతూ అమానుష్యంగా దాడి చేసిన ఘటన కోవూరు మండలం పాటూరు గ్రామంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బాధితుల వివరాల మేరకు పాటూరు గ్రామం పాత హరిజనవాడకు చెందిన పుళ్ల రమావతి భర్తతో నివాసం ఉంటుండగా అదే గ్రామానికి చెందిన ఉలవపాటి వెంకటేశ్వర్లు విడవలూరు మండలం ముదువర్తి గ్రామం వీఆర్ఓగా విధులు నిర్వహిస్తున్నారు. తన ఇంటిపై వారి కేబుల్ వైర్ వెళ్తుందని దాన్ని తొలగించాలని తెలిపారు. వారు టెక్నీషియన్ రాలేదు, తొలగిస్తామన్నారు. దీంతో వారిరువురి మధ్య వాగ్వాదం నెలకొంది. కానీ ఆగలేని వీఆర్ఓ వెంకటేశ్వర్లు భర్త ఇంట్లో లేని సమయంలో వారి అల్లుడితో కలిసి ఇంటికి వెళ్లి గర్భవంతురాలైన రమావతిని, వారి తల్లిని, చిన్న కుమారుడిపై విచక్షణ రహితంగా దాడి చేశాడని బాధితురాలు వాపోయింది. గాయపడిన బాధితులు కోవూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. స్పందించిన ట్రైనీ డీఎస్పీ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు వారు తెలిపారు. వీఆర్ఓపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మాది పాటూరు పాత హర్జన్వాడ. మా ఇంటి పక్కన వీఆర్ఓ గారు ఉన్నారు, ఉలవపాటి వెంకటేశ్వర్లు. మాది కేబుల్ వాళ్ళ ఇంటి పైన ఉందని చెప్పి తీయమని చెప్పారు. మాకు కొన్ని మనస్పర్ధలు ఉన్నాయి, దానివల్ల వాళ్ళు తీయమన్నారు. మేము తీస్తామని చెప్పాము వాళ్ళకి. మేము కంప్లైంట్ కూడా పెట్టాము జియో వాళ్ళకి తీసేయమని చెప్పి. వాళ్ళేమో సాయంత్రం లోపల వచ్చి తీసామని చెప్పారు. అతను వచ్చి మమ్మల్ని అడిగారు, వెంకటేశ్వర్లు మమ్మల్ని అడిగారు,
అడిగినందుకు మేము తీసేస్తాము అని చెప్పాము. కానీ వాళ్ళు వచ్చి గొడవకు వచ్చేసి బూతులు అవన్నీ తిడుతున్నారు. ఎందుకు అట్లా అడుగుతున్నావు, బూతులు ఎందుకు అడుగుతున్నావు, మేము చెప్పాం కదా తీసేస్తామని చెప్పి మీరు ఎందుకు అడుగుతున్నారని చెప్తే మమ్మల్ని నన్ను కొట్టేదనుకుంటారు. నేను 3 months ప్రెగ్నెంట్ అని తెలుసు కూడా నా పైన చేసి కాళ్ళతో కొట్టి జుట్టు పట్టుకొని ఈడ్చి కొడుతున్నారు. నాకు సపోర్ట్గా మా అమ్మ వాళ్ళు అడ్డం తీసేదానికి వచ్చినందుకు మా అమ్మ వాళ్ళని వాళ్ళ అల్లుడు ఉక్కాల అశోక్ వాళ్ళ అల్లుడు మా అమ్మని మా పెన్నమ్మని వాళ్ళని కర్రలతో కొట్టాడు. రక్తం దోసేసి గొంతు పట్టుకున్నారు. నా కొడుకు 2.5 years నా కొడుకు పైకి మా అమ్మని దోసేశారు. ఇద్దరు కింద పడిపోయారు. కింద పడిపోతే కూడా ఆగకుండా నా కొడుకుని గొంతు పట్టుకుంటున్నాడు. అందుకని మా అమ్మ తీసుకొని పరిగెత్తింది. అప్పుడు మేము దెబ్బలకు తట్టుకోలేక పోలీస్ కేసు పెట్టేదానికి వచ్చాము. రిపోర్ట్ అన్నీ ఇచ్చాము. రిపోర్ట్ ఇచ్చేసిన తర్వాత డిఎస్పీ మేడంకి చెప్పాము. డిఎస్పీ మేడం ఉండేసి ముందు ప్రెగ్నెంట్ కదమ్మా, నువ్వు ముందు హాస్పిటల్కి పోయేసి నొప్పులు అవి ఉన్నాయి అంటున్నావు కదా, నొప్పులు అవన్నీ ఉన్నాయి కాబట్టి హాస్పిటల్కి వెళ్ళేసి చూపించుకోమని చెప్పి అన్నారు. అందుకని గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాము. మేడం గారికి అంతా ఇన్ఫామ్ చేసాము. చేసిన తర్వాత ఆమె చూసి ఇంజెక్షన్ వేసింది. ఈరోజు ఈవినింగ్ లోపల స్కాన్ చేస్తామన్నారు. కానీ టైం అయిపోయింది అని చెప్పేసి రేపు సోమవారం రోజు స్కాన్ చేస్తామన్నారు. స్కాన్ చేసి ఏమన్నా ప్రాబ్లం అయితే ఆమె చెప్తాననింది. విఆర్ఓ గారిని అదే వెంకటేశ్వర్లని ఉలవపాటి వెంకటేశ్వర్లని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం రాజవోలు గ్రామానికి చెందిన ఓ డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్ కేసు వివాదాస్పదంగా మారింది. తమ అమ్మాయి తప్పిపోయి 1 రోజుల పైగా అవుతున్న ఏఎస్పేట పోలీసులు స్పందించకపోవడంతో నేడు బాధితులు, వారి బంధువులు, రాజవోలు గ్రామస్తులు ఆత్మకూరు డీఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం రాజవోలు గ్రామానికి చెందిన ఓ డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్ కేసు వివాదాస్పదంగా మారింది. తమ అమ్మాయి తప్పిపోయి 1 రోజుల పైగా అవుతున్నా ఏఎస్పేట పోలీసులు స్పందించకపోవడంతో నేడు బాధితులు, వారి బంధువులు, రాజవోలు గ్రామస్తులు ఆత్మకూరు డీఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. తమ బిడ్డ ఆచూకీపై ఏఎస్పేట పోలీసులు సరిగా స్పందించకపోవడంతో తమ అమ్మాయి ఆచూకీ కనుగొనాలని డీఎస్పీకి విజ్ఞప్తి చేసేందుకు వచ్చారు. సమయానికి డీఎస్పీ లేకపోవడంతో వారు అక్కడే ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న ఆత్మకూరు సిఐ గంగాధర్, ఎస్ఐ జిలానీలు వెంటనే డీఎస్పీ కార్యాలయం వద్దకు వచ్చి వీరితో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. 1 రోజులకు పైగా తమ బిడ్డ ఆచూకీ తెలియక అసలు ఎక్కడ ఉందో, బ్రతికుందో లేదో అనే విషయం కూడా తెలియని పరిస్థితిలో ఉన్నామని, వెంటనే తమ బిడ్డ ఆచూకీ కనుగొని తమకు అప్పగించాలని వారు వేడుకున్నారు. వెంటనే వీరి విజ్ఞప్తికి స్పందించిన సిఐ గంగాధర్ అమ్మాయి ఆచూకీ కనుక్కునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సిఐ గంగాధర్ చెప్పిన తీరుపై తాము సంతృప్తి చెంది తిరిగి తమ గ్రామానికి వెళుతున్నామని, 4 రోజుల తర్వాత తమ బిడ్డ ఆచూకీ తప్పక తెలుస్తుందనే నమ్మకంతో ఉన్నామని తెలుపుతూ అక్కడి నుండి బయలుదేరి ఊరికి వెళ్లిపోయారు. పండుగ రోజు అమ్మాయి ఇంట్లో ఉంటే సగం బొద్దుకు వచ్చి తీసుకొని ఎట్టెట్ట చేశాడో ఏమో, ఆ అమ్మాయి ఏమేమి మాటలు చెప్పాడో, రోజు కాలేజీ పోయి పిల్లకాయలు ఒక్క పిల్ల కాదు మా ఇంట్లో 4 పిల్లలు పోతారు. ఆ 4 పిల్లలు కూడా తెలియకుండా ఎట్ట తీసుకుని వెళ్ళిపోయాడో ఏమో. ఈ రోజుకి మేమేమంటే అన్నం నీళ్ళు లేకుండా 4, 5 మా ఇల్లంతా 20 మంది ఉన్నాం కుటుంబం. 20 మందిలో కూడా ఎవరికి తెలియకుండా ఇలా చేశాడు. ఏఎస్పేట వాళ్ళకి మేము అడిగితే ఇటు కాదు అని నెల నుంచి మా పిల్లలు తిరుగుతున్నారు. మా మర్ది గాని మా ఆడబిడ్డ కొడుకు గాని అందరు తిరుగుతుంటే సమాధానం అనేది చెప్పలేదు మాకు. ఈ రోజు అందుకోసం ఇక్కడ ఆత్మకూరుకు వచ్చాము. వచ్చిన తర్వాత ఈ 11th పోలీస్ స్టేషన్ లో ఆయన అక్కడి నుంచి వచ్చినా కూడా ఆయన సమాధానం చెప్పలేకపోయినారు. అటువంటి పోలీస్ స్టేషన్ ఎందుకు పెట్టుకొని ఉండాలి సార్? ఇలాంటి బాధ పెట్టేదానికా? ఏఎస్పేట అంటే అసలు లెక్కలేదు సార్ మాకు ఏది కూడాను. ఇదే అని కాదు, చిన్న పిల్లకాయలకి బళ్ళు పంపాలన్నా కాలేజీలు పంపాలన్నా మాకు భయం వేస్తా ఉంది. ఇలా చేస్తే ఎలా అని సార్ మాకు మేము కూడా కూలీ చేసుకొని తినేవాళ్ళం, మేమే ఉండేవాళ్ళం కాదు. ఉండేవాళ్ళ పనులేమో బాగా అయిపోతాయి, లేని వాళ్ళ పనులేమో ఇలా ఇబ్బంది చేస్తా ఉన్నారు మాకు. ఇప్పుడు వాళ్ళమ్మ కనీసం అన్నం నీళ్ళు లేకుండా 1 రోజులు మంచం ఎదుగు కూర్చొని ఉంది సార్. ఆ అబ్బాయి చూస్తే యాక్సిడెంట్ అయ్యి ఆ అబ్బాయి కూడా ఇంట్లోనే ఉన్నాడు. అట్నే మాకు జరిగే పరిస్థితి ఏంటి సార్? 6 రోజుల్లోనే పట్టించి పెట్టాము. 6 గంటలకల్లా 11 రాత్రి వెళ్ళిపోయింది. 11 గంటలకి శివరాత్రి రోజు పొద్దున్నే 6 గంటలకు కేసు పెట్టాం. ఏఎస్పేట మండలం వాళ్ళు పట్టించుకోలేదు. ఎన్ని రోజులు తిరిగినాం, 1 నెల తిరిగినాం. బట్ మా వాళ్ళు కూడా తిరిగి ఎక్కడెక్కడ తిరిగారు, మా వాళ్ళతో కూడా కాలేదు. అందుకోసం డిఎస్పీ ఆఫీస్కి వచ్చాం. మేము వచ్చి ఆయన న్యాయం చేస్తామని చెప్పారు. అందుకని మేము ఇప్పుడు వెళ్తున్నాం.
ఆయన మీద భారం వేసి ఏసుపేట వాళ్ళకి ఎప్పుడైనా కేసులు వస్తే పట్టించుకోమని మీరు చెప్పాలా. వాళ్ళు లెక్క లేకుండా దర్గా కాడిపోయి కూర్చుంటే కాదు, కుదరదు. మా పనులు ఏమైనా మేము చేసిన పిల్లల కోసం మాకు న్యాయం చేయాలి. వాళ్ళు ఎందుకు మాకు ఏసుపేట మండలం వద్దు, మాకు ఆత్మకూరు పెట్టేసేయండి. మాకు నెల్లూరు జిల్లా నియోజకవర్గ కేంద్రమైన ఉదయగిరిలో ఆదివారం స్థానిక బస్టాండ్ సెంటర్లో బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉదయగిరి మండల ప్రధాన కార్యదర్శి మూలే మాధవరెడ్డి, దగ్గుమాటి శ్రీహరిల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల అధ్యక్షురాలు విజయలక్ష్మి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ సీనియర్ నాయకులు బాలకృష్ణారెడ్డి, నారాయణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గట్టెపోయిన వెంకటేశ్వర్లు, షాజహాన్, మండల ఉపాధ్యక్షులు బి కార్తిక్, కె సుధీర్ తదితరులు పాల్గొన్నారు. కోరుకున్నామో ఎక్కడైతే సాధారణ ప్రజలకి గత 45 సంవత్సరాలుగా అనేక మంది ఒక జిందాబాద్ భారతీయ జనతా పార్టీ, భారత్ మాతా కీ మాతరం 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 మాతరం. ఈరోజు మనందరం ఇక్కడ కలిసినామంటే దానికి ముఖ్య కారణం పార్టీ ఆవిర్భావ దినోత్సవం 1980 ఏప్రిల్ 6న జనతా సంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీగా మొదట 2 సీట్లతో ప్రారంభమైన మన పార్టీ ఈరోజు 14 రాష్ట్రాల్లో వచ్చే ఎలక్షన్ నాటికి భారతదేశం అంతా విస్తరించాలని కోరుకుంటున్నాను. ఉదయగిరి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం చేయడానికి అమోగించాలని ఆకాంక్షిస్తున్నాను. అందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటున్నాను. అమిత్ షా వాలీ ఉరుసు కార్యక్రమం మాజీ ఎంపీ టీడీపీ ఇన్ఛార్జ్ ఉరుసు కమిటీ చైర్మన్ నిలవెల్ల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో శనివారం, శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిలవెల్ల విజయశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 9 ఏళ్ల నుంచి అమిత్ షా వాలీ ఉరుసు కార్యక్రమం హిందూ ముస్లింలు సమైక్యత రాగంతో ఏకతాటిపై నిలబడి నిర్వహించటం శుభ పరిణామమన్నారు. సోదర భావంతో హిందూ ముస్లింలు ఉరుసులో పాల్గొని దర్గాలో ప్రార్థనలు నిర్వహించడం లౌకిక వాదానికి సూచకమన్నారు. ఈ సందర్భంగా నాయుడుపేట మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉరుసు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉరుసులో నిర్వహించిన వివిధ సంస్కృత కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. అందరూ మనకి సహకరిస్తారు. అరే కమిటీ సభ్యులు షరీఫ్ గారిని నువ్వు అడగ తప్పే లేదు. సంవత్సరాలు జరుగుతుంటే ఉన్నారు ఇక్కడ ఈ గోలో అమ్మాయి ఒక మాట ఉన్నది, ఈ ఊర్లో ఎవరైనా పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి. ఈ ఊర్లో కావాల్సిన అమ్మాయి లాంటివి కాదు. మేడం సార్ కి మీరు పెన్షన్ ఇప్పించాలి. సార్ కి కళ్ళు కనిపించట్లేదు. బాబు అందమైన అమ్మాయిని పట్టుకొని ఆంటీలు అన్నావంటే నువ్వు ఆంటీలు కావాలి. ఓకే సరే, అందమైన అమ్మాయి అందులో గట్టిగా చేద్దాం. సరే అమ్మాయిలే చేద్దాం మీరు ఫస్ట్. లేడీస్ ఆడవాళ్ళని శత్రువులు అంటారు. మీరు అలా ఉండకూడదు. ఇంతసేపు మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసింది నేనే. నాకు ఒకసారి ఆడెవడో అక్కడ ఎత్తాడు. రే నువ్వు 2వ క్లాస్ కూడా పాస్ అవ్వవు, నువ్వు ఎత్తున్నావు. ఏం చేసా సరే, ఇవన్నీ కాదు. కుర్రలు అడుగుదాం. కుర్రాలు ఆంటీ మేమంతా ఒకటే. ఎప్పుడైనా సరే ఆ ఊరు సమస్య ఉన్నప్పుడు విచ్చేసిన సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ప్రచారం చేసేటప్పుడే చాలా మంది నన్ను ఉరుసు చేయించమని కోరడం జరిగింది. ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం 9 సంవత్సరాలుగా కోర్టులో ఉన్న ఈ కేసు కోర్టులో ఉంది. అయినా కూడా ప్రజలందరి కోరిక మేరకు ఈ ఉరుసు కార్యక్రమాన్ని ఈ సంవత్సరం మొదలు పెట్టడం జరిగింది. దీనికి సహకరించిన
అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. హిందువులు ముస్లింలు కులమత భేదాలు లేకుండా కలిసి జరుపుకునే ఈ ఉరుసు కార్యక్రమం నేను మొదటిగా ఎమ్మెల్యే అయిన తర్వాత చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఈ గ్రౌండ్ అసలు సరిపోలేదు, చాలా మంది బయట నిల్చున్నారు. వాళ్ళందరికీ కూడా క్షమాపణలు. రేపు ఇంకొంచెం మంచిగా ఆర్గనైజ్ చేయడానికి ప్రయత్నిస్తాం. సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా బయట ఉన్న వాళ్ళు అందరికీ కూడా రేపు లోపలికి వచ్చే ఆర్గనైజ్ చేసేలాగా చూస్తాం. ఇక్కడికి వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గత శాసనసభ ఎన్నికల్లో మా కుమార్తె డాక్టర్ నెలవల విజయశ్రీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో రాష్ట్ర మంత్రివర్యులు మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి దీవెనలతో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీర్వాదంతో ఆ రోజు సూలూరుపేట శాసనసభ్యురాలుగా పోటీ చేయడం జరిగింది. మరి నాయుడుపేట పట్టణంలో అనేక ప్రాంతాల్లో తిరుగుతుంటే మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత నా కుమార్తె చేసిందంటే తప్పకుండా ఉరుసు కార్యక్రమాలు నిర్వహిస్తాం, పెద్దలందరితో మాట్లాడని చెప్పి ఆ రోజు మొక్కుకోవడం జరిగింది. ఆయన ఆశీర్వదించాడు, నా కుమార్తె శాసనసభ్యురాలైంది. మరి అదేవిధంగా ఈరోజు అందరినీ ఇరు వర్గాలని ఇరు మతాలను కూడా సమన్వయపరిచి మరి అదేవిధంగా అన్ని పార్టీ నాయకులను కూడా ఆహ్వానించి వారి యొక్క సలహాలు సంప్రదింపుతోటి ఈ రోజు ఒక ఉత్సవ మహోత్సవం కనీ విని ఎరుగని రీతిలో జరుగుతూ ఉంది. కానీ మనకు స్థలం కుదిరైనా ఇంతమంది వ్యక్తులు రోడ్డు ఎమ్ముతున్నారు. మరి అందరూ కూడా అసౌకర్యానికి మేము కూడా బాధపడుతున్నాం. మరి దిగ్విజయంగా జరుగుతున్న ఈ ఉరుసు కార్యక్రమానికి చేసిన నలుమూల నుంచి చేసిన భక్తులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహణలో మరి అన్ని విధాలుగా సహకరించిన ఇరు మత పెద్దలకు మరి యువ నాయకులకు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నెల్లూరు జిల్లాలోని పొదలకూరు పట్టణంలో బ్రాందీ షాపుల వద్ద మద్యం మత్తులో తాగుబోతులు వీరంగం సృష్టించారు. బార్లను తలపించేలా మారిన బ్రాందీ షాపుల వద్ద మద్యం సేవిస్తున్న కొందరు వ్యక్తుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ఒక యువకుడిపై బీర్ బాటిల్తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గాయపడిన యువకుడిని స్థానికులు వెంటనే పొదలకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ హనీఫ్ వారి సిబ్బంది దాడికి పాల్పడిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రాందీ షాపుల వద్ద మద్యం తాగేందుకు ఎటువంటి అనుమతి లేకపోయినా ఎక్సైజ్ శాఖ తగిన చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోందని, ఎక్సైజ్ అధికారులు నిద్రమత్తులో ఉన్నారంటూ స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. అంతలా ఎద్దులాగా అంతలా కొడితే ఏం చేసిండని గత వైసీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాలు ఆటో కార్మికులపై జీవో నెంబర్ 21 పేరుతో ఆర్థిక భారాన్ని మోపుతూ ఇబ్బందులు పెడుతున్నాయని ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కోలగట్ల సురేష్ అన్నారు. ఆయన బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో శనివారం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో దాదాపుగా 50,000 ఆటోలు కుటుంబాలు ఆటోలను నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఆటో కార్మికులకు ఏర్పాటు చేసిన వాహన మిత్ర పథకాన్ని అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంతవరకు అమలు చేయలేదని, అంతేకాకుండా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆటో కార్మిక సంఘం, యూనియన్, ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఆటో కార్మికుల ఐక్యత కోసం ఈ జిల్లాలో ఆటో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం అనుసరించేటటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ అహర్నిశలు కార్మికుల పక్షాన్ని నిలబడి నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం గత 25-30 సంవత్సరాల నుంచి కూడా ఈ జిల్లాలో పనిచేస్తూ ఉంది. ఈ జిల్లాలో ఉండేటటువంటి దాదాపుగా 45,000 ఆటోలకు సంబంధించి 45,000 ఆటో కార్మిక కుటుంబాలకు సంబంధించి నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. గత ప్రభుత్వం ఆటో కార్మికులకి వాహన మిత్ర పథకం ఏర్పాటు చేసి ప్రతి వెహికల్ ఎఫ్సీల సందర్భంగా ఆ వెహికల్కి అవసరమైనటువంటి ఫిట్నెస్ సర్టిఫికేట్లు తీసుకురావడానికి ఇన్సూరెన్స్ కానీ అట్లాగే ఆటోకి సంబంధించినటువంటి మరమ్మతులు కానీ చేసుకునేదానికి వాహన మిత్ర పథకం ద్వారా 10,000 రూపాయలు గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఆటో కార్మికులకి ఆ పథకం ద్వారా అందించేటటువంటి పరిస్థితి ఉన్నది. అయితే అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం రకరకాల వాగ్దానాలు చేసి వైసీపీ కంటే కూడా అధికంగా ఆటో కార్మికుల ఇబ్బందులు మేము గుర్తించాం. ఆ ఇబ్బందులకు తగ్గట్టుగా ఆయన 10,000 కానీ ఇస్తే మేము 15,000గా ఇస్తాం ఆటో కార్మికులకి. ఈ పద్ధతుల్లో మేము ఉపయోగపడతాం అనేటటువంటి కూటమి ప్రభుత్వం గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే ఇంతవరకు ఆ వాహన మిత్ర పథకాన్ని పునరుద్ధరించి అమలు చేసినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గడిచినటువంటి 11 సంవత్సరాల కాలంలో ఎంఈ యాక్ట్ అమెండ్మెంట్ ప్రకారం అనేక రకాలైనటువంటి జీవోలు తీసుకొని వచ్చి ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులపై అత్యధిక భారాలు మోపుతా ఉంది. అందులో భాగంగా జీవో నెంబర్ 21 ప్రకారం ఆర్టీఓ కార్యాలయం నుంచి వాహనదారులు పొందేటటువంటి ప్రతి సేవకు సంబంధించి ఒక్కో సేవకి ఇంతింత అనేటటువంటి పద్ధతుల్లో ప్రతి సేవకి అత్యధిక చలానాలు వసూలు చేసేటటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇదే కనుక కొనసాగిస్తే ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండేటటువంటి దాదాపుగా ఈ భారతదేశంలో 6 కోట్ల మంది కార్మికులు రవాణా రంగంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఆర్థిక భారాలు, టోల్గేట్ ఫీజులు, అట్లాగే రోజు రోజుకి పెరుగుతున్నటువంటి చలానాలు, అట్లాగే ఆర్టీఏ అధికారుల యొక్క జరిమానాలు, ఫైన్లు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండేటటువంటి పరిస్థితి. గత 30 సంవత్సరాల నుంచి ట్రాన్స్పోర్ట్ రంగంగా ఆటో కార్మిక సంఘంగా ఈ జిల్లాలో ఉండేటటువంటి, ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ఆటో కార్మికులకి ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఈ సంక్షేమ బోర్డు ద్వారా ఏదైనా ప్రమాదం జరిగి మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలా, సంక్షేమ బోర్డులో నమోదైనటువంటి ప్రతి ఆటో కార్మికుడి యొక్క కుటుంబానికి వాళ్ళ బిడ్డల చదువులకు సంబంధించి అట్లాగే అతను పనిలో జరిగినటువంటి ఇబ్బందులకు సంబంధించి నష్టపరిహారం కలిగించే విధంగా ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం డిమాండ్ చేస్తాం. అమరావతి రాజధాని నిర్మాణం కోసం అవసరమైన మిగిలిన నిధులు వివిధ రూపాల్లో సమీకరించేందుకు సిఆర్డీఏ కమిషనర్కు అనుమతిస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది. పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేసేలా మిగిలిన అవసరమైన నిధులను వివిధ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి సమీకరించేందుకు సిఆర్డీఏ కమిషనర్కు అనుమతి లభించింది. అసెంబ్లీ, హైకోర్టు భవనాల టెండర్లకు ఆమోదం తెలిపిన అథారిటీ L1గా నిలిచిన సంస్థలకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇచ్చేందుకు ఆమోద ముద్ర వేసింది. అసెంబ్లీ బేస్మెంట్ +G+3+ ఫ్యూయింగ్ ప్లాట్ఫామ్లు పునోరమిక్ వ్యూ అసెంబ్లీ నిర్మాణానికి టెండర్లలో L1గా నిలిచిన సంస్థకు LOA ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. హైకోర్టు బేస్మెంట్ +G+7 అంతస్తుల్లో నిర్మాణం, బిల్డప్ ఏరియా 20.32 lakhs చదరపు అడుగుల, ఎత్తు 55 మీటర్లు L1గా నిలిచిన సంస్థకు LOA ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం అవసరమైన మిగిలిన నిధులు వివిధ రూపాల్లో సమీకరించేందుకు సిఆర్డీఏ కమిషనర్కు అనుమతిస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది. పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేసేలా మిగిలిన అవసరమైన నిధులను వివిధ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి సమీకరించేందుకు సిఆర్డీఏ కమిషనర్కు
అనుమతి లభించింది. అసెంబ్లీ, హైకోర్టు భవనాల టెండర్లకు ఆమోదం తెలిపిన అథారిటీ L1గా నిలిచిన సంస్థలకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇచ్చేందుకు ఆమోద ముద్ర వేసింది. అసెంబ్లీ బేస్మెంట్ +G+3+ ఫ్యూయింగ్ ప్లాట్ఫామ్లు పునోరమిక్ వ్యూ అసెంబ్లీ నిర్మాణానికి టెండర్లలో L1గా నిలిచిన సంస్థకు LOA ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. హైకోర్టు బేస్మెంట్ +G+7 అంతస్తుల్లో నిర్మాణం, బిల్డప్ ఏరియా 20.32 lakhs చదరపు అడుగుల, ఎత్తు 55 మీటర్లు L1గా నిలిచిన సంస్థకు LOA ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. నాయుడుపేటలో ప్రసిద్ధిగాంచిన శ్రీ 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 హజరత్ అమీర్ షా దర్గాను ఉరుసు జరుగుతున్న నేపథ్యంలో శనివారం నాయుడుపేట, సూలూరుపేటకు చెందిన 3 సివిల్ జడ్జీలు దర్గాను సందర్శించారు. ముజ్జవాళ్ళి ఆశీర్వాదం పొందారు. 9 సంవత్సరాల తర్వాత శ్రీ హజరత్ అమీర్ షా వల్లి ఉరుసు ప్రారంభమైందని, ఈ క్రమంలో నాయుడుపేట జడ్జి సంయుక్త, సూలూరుపేట ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి అనిల్ కుమార్, అడిషనల్ సివిల్ జడ్జి అనూష దర్గా వద్దకు విచ్చేశారు. వారికి స్థానిక న్యాయవాది షేక్ రఫీ, దర్గా కమిటీ సభ్యులు డి గోపాల్, వాసు తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రసాదాలు అందజేశారు. ఓకే అండి. ఓకే బాయ్. రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆదేశాల మేరకు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో సురక్షిత తాగునీరు సరఫరా ఎన్టీఆర్ సృజల పథకం పనులను వేగవంతం చేసి అన్ని ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులోకి తేవాలని కమిషనర్ సూర్యతేజ అధికారులను ఆదేశించారు. స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం, జనార్దన్ రెడ్డి కాలనీ ప్రాంతాల్లోని ఎన్టీఆర్ సృజల తాగునీటి సరఫరా కేంద్రాలను శనివారం ఆయన తనిఖీ చేశారు. తాగునీటి నాణ్యతను పరీక్షించారు. అనంతరం ఆత్మకూరు బస్టాండు, మినీ బైపాస్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ వీధి దీపాల వ్యవస్థను ఆయన పరిశీలించారు. స్థానిక పొదలకూరు రోడ్డు ప్రధాన మార్గంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ కార్యక్రమాలను పర్యవేక్షించారు. రోడ్డు విస్తరణ కార్యక్రమంలో నిర్దేశించిన పరిధి మేరకు విస్తరణను చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఎస్సీ రామ్మోహన్ రావు, ఇంజనీర్లు, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు వేణు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.